బెట్టింగ్ యాప్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యను మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా యాప్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్ పెద్దపల్లి జిల్లాలో ఘటన. బెట్టింగ్ చిక్కులలో నందమూరి బాలకృష్ణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే 6 కాలం కష్టపడిన పైసలన్నింటిని కూడా ఈ దొంగలు లంగలు ఏంది అంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వందల లక్షల కోట్ల రూపాయల పూర్తి స్థాయిలో దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అమాయకమైన ప్రజలను బలి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ చేతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు పోయినాయి. ఏది ఆన్లైన్ క్లాసులని ఆఫ్లైన్ క్లాసులని ఆ క్లాసులని ఈ క్లాసులని ఫోన్లు వచ్చినాయి. ఇక కథం అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా చాలామంది జీవితాలు కూడా తలకిందులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేసిలో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో అరెస్టు చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా రికవరీ చేసి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 5-5 కోట్లు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర 100,000 కోట్లు ఉన్నాయట. సో ఖచ్చితంగా కూడా బెట్టింగ్ యాప్ నిర్వహించేటోళ్ళను సజ్జనార్ తుపాకీ దాంట్లో బుల్లెట్ ఉంటాయి కదా, బుల్లెట్లు తీస్తే బాగుంటుంది అనేది నెటిజన్లు చెప్తున్న ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. సో దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దాంతో పాటుగా మరొకసారి మన యొక్క వీళ్ళ యొక్క పేపర్లు ఇంకొక పేపర్ ఉన్నదండి. వీళ్ళ పేపర్లు ఎట్లా రాస్తున్నాయి అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి కదా. సో పూర్తిగా కూడా చూడుర్రి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ని సమస్యలు రైతులకు కనబడితే ఈ పత్రికలలో ఇక్కడ కనబడుతుందా అండి మీకు? ఇక్కడ వాన వచ్చింది కదా, వాన వచ్చి మొత్తం ఎక్కడన్నా వడ్లు ఎక్కడన్నా వరి పొలాలు ఎక్కడన్నా మునిగినట్టో లేకపోతే ఆగమైపోయినట్టో పేపర్లలో రాదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూడుర్రి, పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఏంది అంటే రిపోర్ట్లు అతి భయంకరంగా కొడుతున్నారు. ఇది మామూలుగా లేదు రిపోర్ట్లకు సంబంధించి. కాబట్టి ఈ రిపోర్ట్లకు సంబంధించి భారీగా కొడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇక్కడ లైక్